స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15వ తారీఖు కల్లా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జిపై వాహనాలు వెళ్ళాలా, స్టీల్ బ్రిడ్జి మీద వాహనాలు ప్రయాణం చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో అప్పటి నుంచి ఏ రోజు అయితే సీఎం గారు ఆ మాట చెప్పారో చెప్పిన దగ్గర నుంచి నిర్వాహకులు మాత్రం ఈ యొక్క కాంట్రాక్టర్లు 24/7 3 షిఫ్ట్లుగా పని చేస్తారు. విజువల్లో చూసుకోవచ్చు. శరవేగంగా జరుగుతుంది చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. గతంలో ఇదంతా కూడా వర్చర్గా పరిస్థితి ఉండేది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఇటు మంగళగిరి వైపు వచ్చేటువంటి ప్రాంతాన్ని అయితే కలిపేశారు. ఇటు నుంచి మనం విజువల్లో చూసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ పైనుంచి వచ్చేటువంటి వాహనాలే మంగళగిరి నుంచి వచ్చేది వాహనాలు. ఇటు మంగళగిరి గుంటూరు మంగళగిరి నుంచి వచ్చి ఇలా స్టీల్ బ్రిడ్జ్ లోపలికైతే ట్రాఫిక్ అయితే మళ్ళీ వస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో కోరు అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ ఇది డైరెక్ట్గా ఈ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఇది బకింగ్ కెనాల్ సంబంధించిన కెనాల్ మీద ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇది. దీని తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొండవీటి వాగు సంబంధించినటువంటి మరొక స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. రెండు స్టీల్ బ్రిడ్జ్ని బాహుబలి స్టీల్ బ్రిడ్జ్గా చెప్తారు. చూసుకోవచ్చు, బాహుబలి స్టీల్ బ్రిడ్జ్గా చెప్తారు. ఇప్పటికే ఆ స్టీల్ బ్రిడ్జ్కి ఈ విజయవాడ మంగళగిరి వైపు వచ్చేటటువంటి కనెక్ట్ చేశారని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ చెప్పాలి. ఇప్పటికే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత దీని మీద బ్లాక్ సాయిల్ వేశారు. బ్లాక్ సాయిల్ వేసిన తర్వాత డక్ షీట్లు వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తారు అయితే వేస్తున్నారు. తారు కూడా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు ఇప్పటికే వచ్చి పర్యవేక్షణ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, నిర్మాణం ఏ రకంగా జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ ఎలా ఉందనేది కూడా ఇప్పటికే చీఫ్ ఇంజనీర్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ఇప్పటికే పనులు శరవేగంగా చెప్పడానికి ఇదే ఉదాహరణ చెప్పాలి. ఆగస్టు 15 కల్లా ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు అమరావతిలోకి సీడ్ యాక్సెస్ రోడ్లో కనెక్టివిటీ కావాలని చెప్పి ఏదైతే చెప్పారో చెప్పిన దగ్గర నుంచి కూడా పనులు ఈ రకంగా సర్వేగంగా జరుగుతుంది చెప్పాలి. చూసుకోవచ్చు ఒక రోడ్డు ఎలా ఉందనేది. స్టీల్ బ్రిడ్జ్ మరికొద్ది రోజుల్లో ఏదైతే ఆగస్టు 15 డేట్ దగ్గర పెట్టడంతో సమయం దగ్గర పెట్టడంతో 24 గంటలు 3 షిఫ్ట్లుగా ఇక్కడ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో అక్కడ చూపించే గతంలో ఏదైతే ఉందో అక్కడ షర్టుకు సంబంధించి ఏదైతే ఒక యూనిఫామ్లో ఉన్నారో అక్కడ వరకు ఉండే స్టీల్ బ్రిడ్జ్ దాన్ని యువతలు కలిపి దీనికి మెయిన్ రోడ్డుకి అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది. కనెక్ట్ చేసినటువంటి లెఫ్ట్ రైట్ 2 సైడ్లు కూడా నిర్మాణ పనులు పూర్తయిపోయాయి. దీనికి సంబంధించి ఏదైతే ఉందో బ్లాక్ కలర్ వేసిన తర్వాత దాంతోపాటుగా డక్ షీట్లు వేశారు. డక్ షీట్ల తర్వాత ఈ తారు వేస్తున్నారు. ఇంకా మరికొద్ది రోజుల్లో ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వాహనాల ప్రయత్నం అయితే చేస్తారు. చూసుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఉందో గతంలో కొద్దిగా ఉన్నటువంటి నిర్మాణ పనులు చిన్న ప్రాబ్లం అయితే రావడంతో కొంచెం నిర్మాణ పనులు కొంచెం అయితే కొద్ది రోజులు ఆగింది. తర్వాత మళ్ళీ పనులు అయితే కంటిన్యూ అయితే చేశారు. దాంతోపాటు చూసుకుంటే మరికొద్ది రోజుల్లోనే ఈ పనులు పూర్తి అయిపోయి ఆగస్టు 15 నాటికల్లా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ పై నుంచి వాహనాలు వెళ్తాయని చెప్పి ఇప్పటికే మంత్రి నారాయణ చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ గతంలో ఎక్కడ వరకు అయితే ఉండేది ఇక్కడ వరకు అయితే ఉండేది. దీనికి విజయవాడ కలిపేయడం జరిగింది. ఇంకా అమరావతి నుంచి వచ్చే వెళ్ళాలనుకునే వారికి విజయవాడ మెయిన్ రోడ్డుకి ఈ స్టీల్ బ్రిడ్జ్ కలిపారని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. గతంలో ఇక్కడ గ్యాప్ అయితే ఉండేది. ఎక్కడ నుంచి ఇది వేరుగా ఉండేది. ఇటు నుంచి వచ్చేదేమో విజయవాడ నుంచి వస్తారు, ఇటు నుంచి వచ్చేదేమో మంగళగిరి రూటుని విజయవాడ రూట్ని 2 రూట్లు కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కలిపేశారని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ చెప్పాలి. విజువల్లో చూసుకోవచ్చు. ట్రాఫిక్ ఇది పూర్తి స్థాయిలో 2 రోడ్లు అయితే కలిసిపోయినాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క పూర్తి ఇదంతా కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగస్టు 15 కల్లా ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన వాహనాలు అయితే వెళ్తాయని చెప్పారు. దానికి సంబంధించి పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అటు సైడ్ ఉన్నటువంటి తారు వేసే ప్రక్రియ అయితే శరవేగంగా జరుగుతుంది. దాంతోపాటుగా ఇటు సైడ్ కూడా రేపు వేస్తామని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారులకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం విధులు చూసుకోవచ్చు. ఉన్నటువంటి ప్రాంతంలో గతానికి ఇప్పుడు చూస్తే రోజుకి ఎంత అప్డేట్ అయితే ఉంటుంది, ఎంత డెవలప్మెంట్ ఉండడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఇప్పుడు మీరు విజువల్లో చూసేది మాత్రం ఇది బకింగ్ కెనాల్ దాని మీద ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇది. దీనిపైన కొంచెం ముందుకెళ్తే అదే కొండవీటి వాగు పైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ రెండు స్టీల్ బ్రిడ్జ్ని బాహుబలి స్టీల్ బ్రిడ్జ్ అని చెప్తారు. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోతే డైరెక్ట్గా స్పీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఇదే రూట్ స్ట్రైట్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోయి అమరావతిలోకి ఎంటర్ అయ్యే పరిస్థితుంది. గతంలో ఏదైతే ఉందో ఈ అమరావతిలోకి వెళ్ళాలంటే ఈ రకంగా అమరావతి వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజ్ పక్కన కరకట్ట దారి నుంచి వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఆ ఇబ్బందిని తొలగించేందుకు అమరావతిలో ఉన్నటువంటి కోర్ క్యాపిటల్ సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పి చేశారో సీడ్ యాక్సెస్ రోడ్ ఆ ప్లాన్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరిగినాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ని చూసి గతంలో కొంతమంది కూడా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. రకరకాలుగా ఆరోపణలు చేశారు. నవ్వుకున్నారు.
ఎక్కడ స్టీల్ బ్రిడ్జ్ కడతారా అని చెప్పి. కానీ ఈ రోజున అలాంటి వాటికి అలాంటి నవ్వుకున్న వాళ్ళకి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి నేను చూపించే ఈ ప్రదేశమే ఇది. ఇప్పుడు నేను ఉన్నటువంటిది బక్కింగ్ కెనాల్ మీద ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఇది. ఇటు సైడ్ చూసుకుంటే ఆ సైడ్న గతంలో ఆ రూట్ నుంచి అమరావతి వెళ్ళే పరిస్థితి అదంతా అది కరకట్ట అని చెప్పి అంటారు. ఆ కరకట్ట నుంచి వెళ్తే సింగిల్ వే అదే రూట్ మీద గత 2014 నుంచి కూడా అదే రూట్ మీద వెళ్ళే ప్రయాణికంతా కూడా వెళ్ళేవాళ్ళంతా కూడా అటు నుంచే వెళ్తారు, రావడం కూడా జరుగుతుంది. ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. హైకోర్టు న్యాయవాదులైనా, సెక్రటరియట్ ఎంప్లాయీస్ అయినా, అమరావతిలోకి ఎవరైనా సరే ఆ రూట్ వెళ్ళాలి. కానీ దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గంగా కోర్ క్యాపిటల్ నుంచి ఒక రూట్ ఉండాలని చెప్పి సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే పెట్టారో దాని నుంచి భాగంగా ఈ విజయవాడ నుంచి వచ్చేవాళ్ళకి కానీ, మంగళగిరి వచ్చేవాళ్ళు కానీ, ఇద్దరికి అటు నుంచి వచ్చే వాహనదారులు కానీ, ఇటు విజయవాడ వచ్చిన వాహనదారులు కానీ ఈ స్టీల్ బ్రిడ్జ్లోకి ఎంటర్ అయిపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కొండవీటి వాగు మీద ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇక్కడ పూర్తవుతుంది మరికొద్ది రోజుల్లోనే. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా అమరావతిలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, ట్రాఫిక్ కూడా ఉండదని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, స్టీల్ బ్రిడ్జ్ నుంచి.